హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్. మరి ఈ వీడియోలో ఫ్రెండ్స్ జీసస్ జన్మ రహస్యం ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. క్రిస్మస్ క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన రోజు. అయితే యేసుక్రీస్తు పుట్టిన రోజును క్రైస్తవులు పండుగ చేసుకుంటారు. యేసు జన్మించి ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా, దయామూర్తిగా భావించి నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్తజనులు. ఆ కాలంలో అంటే 2000 సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని సీజర్ అనే చక్రవర్తి పాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్క వేయించాలి అని అనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25వ తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ, జోసెఫ్ అనేవాళ్ళు నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్తో పెళ్లి కుదిరింది. ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కనబడి, ఓ మేరీ, నువ్వు దేవుని వలన అనుగ్రహం పొందావు, నీవు కన్యగానే గర్భవతి అవుతావు, నీవు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు, అతడు దేవుని కుమారుడు అని చెప్తాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేరీ గర్భవతి అయింది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెండ్లాడరాదని, విడిచిపెట్టాలని ఆలోచించసాగాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి, మేరీని నువ్వు విడనాడవద్దు, ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయింది, ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తన్ను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుండి రక్షిస్తాడని చెప్పాడు. జోసెఫ్ న్యాయవంతుడు, భక్తుడు కాబట్టి మేరీని ప్రేమతో ఆదరించాడు. జోసెఫ్ స్వగ్రామం బెత్లెహేం, అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లెహేముకు బయలుదేరారు. తీరా వాళ్ళు బెత్లెహేం చేరుకునేసరికి వాళ్ళకి అక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది. అందువల్ల డిసెంబర్ 25 అనేది క్రైస్తవులకు క్రిస్మస్ రోజుగా, పవిత్రమైన రోజుగా చెప్పబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.